ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే ఎంత సమయం పడుతున్నది, ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా అలిపిరి నడకదారి టైమింగ్స్, శ్రీవారి మెట్టు నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ముందుగా నిన్నటి రోజు అలాగే ఈ రోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 70,679 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ రోజైతే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. 21,717 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు. 4,36,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 10 నుంచి 15 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 నుంచి 3 గంటలలో దర్శనమైనదండి. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 2 కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 2 గంటలలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 5 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి, కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు సోమవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్స్ కోట 20,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు ఈరోజు టోకెన్స్ 374 టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ అయిన తర్వాత రేపటి ఉదయం స్లాట్ టోకెన్స్ కూడా ఇవ్వనున్నారు. అంటే 374 టోకెన్స్ అయిన తర్వాత టోకెన్ తీసుకుంటే రేపు ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇస్తారు. ఇక ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టైంలోని టోకెన్స్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి మీకు ఇచ్చిన టైంకు 1 గంట ముందు ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారండి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఎస్ఎస్డి టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్నటి రోజున మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తాను. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ లింకును ఈ వీడియోలోని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు మొదటి కామెంట్, అమ్మ మాకు బాబు పుట్టు వెంట్రుకలు తీస్తున్నాం, ఫస్ట్ టైం విత్ హోల్ ఫ్యామిలీ, ప్లీజ్ నాకు ఎలాంటి దర్శనంకి వెళ్తే మంచిది, అండ్ ఇప్పుడు 1 ఇయర్ లోపు పిల్లలకి వెంట్రుకల మొక్కు ఏదో స్పెషల్ దర్శనం ఉంది అంట కదా, మాకు కొంచెం వివరించండి ప్లీజ్. మా మామయ్య వాళ్ళు 70 ఇయర్స్ వాళ్ళ కోసం ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? 1 సంవత్సరం లోపల ఉన్న పిల్లలు మరియు వారి తల్లిదండ్రులకు మాత్రం ప్రత్యేకంగా శుభదం ద్వారా ఫ్రీగా వెళ్ళొచ్చు. బాబు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ కోసం హాస్పిటల్ సర్టిఫికేట్ లేదా బర్త్ సర్టిఫికేట్తో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఉండాలి. శుభదం టైమింగ్స్ మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5:30 వరకు వెళ్ళొచ్చు. శుభదం ద్వారా ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి అవకాశం అయితే లేదండి. 70 సంవత్సరాల వారికి ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ టికెట్స్ ఉంటాయి, కానీ ఆ టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే ముందుగా బుక్ చేసుకోవాలి. ప్రస్తుతం ఏప్రిల్ వరకు టికెట్స్ అయితే అయిపోయాయి.
మీకు బెస్ట్ ఆప్షన్ అంటే తిరుపతిలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఒకేసారి దర్శనం చేసుకోండి. ఈ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఇస్తారు, కాబట్టి మీరు ఉదయం 5 లోపల వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ సిస్టర్, టుమారో ఈవినింగ్ వస్తున్నాం, 6కి మార్నింగ్ రీచ్ అవుతాం. ఫ్రీ టికెట్స్ మాకు ఎన్ని అవర్స్ టైం పడుతుంది సిస్టర్, కొంచెం చెప్పండి. తిరుపతికి రాగానే టోకెన్ తీసుకుంటే టోకెన్లోని టైంకు క్యూ లైన్లో వెళ్తే 3 నుంచి 5 గంటలలోనే దర్శనం అవ్వచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, హలో మీనా గారు, రేపు తిరుమల సడన్ ప్లాన్ ఉంది, టోకెన్ ఎక్కడ తీసుకుంటే బెటర్ అండ్ దివ్య దర్శనం అండ్ ఎస్ఎస్టీ టైంకి డిఫరెన్స్ ఏంటి, ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది, ఇఫ్ దివ్య దర్శనం కావాలి అంటే శ్రీవారి మెట్ల మార్గం నుండి వెళ్ళాలా? హాయ్ సార్, మీరు తిరుపతికి రాగానే అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ అండ్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్ తీసుకోండి. ఒకవేళ టోకెన్స్ ఇవ్వకపోతే నేరుగా తిరుమలకు వెళ్ళి సర్వదర్శనానికి అంటే ఎలాంటి టోకెన్స్ లేని దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న దివ్య దర్శనం టోకెన్స్లో తీసుకున్న ఒకే క్యూ లైన్లో వెళ్ళాలి మరియు ఒకే టైంలో దర్శనం అవుతుంది. కాబట్టి మీరు ఏ టోకెన్ తీసుకున్నా ఒక్కటే 3 నుంచి 5 గంటలలో దర్శనం అవ్వచ్చండి. దివ్య దర్శనం టోకెన్స్ అయితే శ్రీవారి మెట్ల మార్గంలో మాత్రమే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ సిస్టర్, ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఈజీగా దొరుకుతాయి? తిరుపతి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు, తీసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ఈజీగా టోకెన్ అయితే తీసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం, రథసప్తమి రష్ ఎప్పటి వరకు ఉంటుంది? 18th రోజు దివ్య దర్శనం టోకెన్స్ అయితే దొరికే ఛాన్స్ ఉందా? రథసప్తమి 16వ తేదీ ఒక్కరోజు మాత్రమే అండి, ఆ రోజు రష్ ఉండొచ్చు. 17th అండ్ 18th వీకెండ్ కాబట్టి రష్ ఉండొచ్చండి. దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే శ్రీవారి మెట్టు దారిలో మాత్రమే దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. మీరు ఉదయం 6 గంటలకు శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, ప్లానింగ్ టు విజిట్ ఆన్ 10th February నైట్ వితౌట్ ఎనీ టికెట్స్, హౌ మచ్ టైమ్ టేక్స్ ఫర్ ది సర్వదర్శనం, వేర్ యూ గో ఫర్ హెయిర్ కటింగ్ అండ్ ఓం నమో వెంకటేశాయ. ఎలాంటి టోకెన్స్ లేని దర్శనం అయితే ఆ రోజు ఉన్న రష్ను బట్టి 10 నుంచి 18 గంటలలో దర్శనం అవ్వచ్చు. తిరుమలలో మెయిన్ కళ్యాణ కట్టకు వెళ్ళి గుండు అయితే చేయించుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం, February 17th దర్శనం ఎలా ఉంటుంది? టికెట్స్ లేవు, అలాగే రూమ్స్ ఏమైనా దొరుకుతాయా? తిరుపతి అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, మెయిన్ బస్టాండ్ పక్కన ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు, తీసుకోండి. ఒకవేళ టోకెన్స్ ఇవ్వకపోతే నేరుగా తిరుమలకు వెళ్ళి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని దర్శనానికి వెళ్ళొచ్చు. తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూమ్స్ ఖాళీని బట్టి 2 నుంచి 5 గంటలలో రూమ్స్ దొరుకుతాయండి. ఉదయం వెళ్తే కాస్త త్వరగా రూమ్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ అక్క, మీ ఇన్ఫర్మేషన్ వల్ల మాకు సాటర్డే 3rd Februaryకి ఎస్ఎస్టీ టోకెన్ దొరికింది, 1 అవర్లో దర్శనం అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన ఛానల్లోని ఫాలో అయ్యి వీడియోలోని ఇన్ఫర్మేషన్తో దర్శనం చేసుకున్నారు, చాలా సంతోషం. మీకు 1 గంటలో దర్శనం అయింది అంటే ఇంకా చాలా చాలా సంతోషం అండి. మీరు తీసుకున్న టోకెన్లోని టైంకు మాత్రమే వెళ్తే త్వరగా దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.